హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దుర్గా లాక్స్ అండ్ గార్డెన్స్. నేను మీ కనకలక్ష్మి. ఈరోజు ఏం చూపిస్తున్నానంటే దొండకాయ పచ్చడి అండి. దొండకాయలు, పల్లీలు, పప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. పొయ్యి మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కాక పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. మాడకుండా వేయించుకోవాలి. మాడితే పచ్చడి చేదు వచ్చేస్తుందండి. మాడకుండా వేపుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ శనగపప్పు, పెద్ద స్పూన్తో ఒక స్పూన్ మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. అవి చిట్టపట్టలు ఆడిన తర్వాత జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ధనియాలు వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు, ఒక 5-6 ఎల్లుల్లిపాయ రేకలు వేసుకుని వేయించుకోవాలి. వేగాక ఒక 6 ఎండుమిరపకాయలు, కొద్దిగా 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు లాస్ట్లో వేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. అవి వేగిపోయినాయి కదా, తీసేసుకుని పక్కన పెట్టేసుకుని దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేయించుకోవాలండి. అలా మగ్గించుకోవాలి. ఉప్పు వేసుకుని మగ్గించుకోవాలి. దొండకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని మగ్గించుకోవాలి. తీసి పక్కన పెట్టేసుకుని ఈ పోపులు పక్కన పెట్టుకున్నాం కదండి, చల్లారిపోయిన తర్వాత అందులో ఒక ఉసిరికాయ అంత చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చింతపండు మిక్స్ అయిందండి చూడండి, అలా మిక్సీ పట్టుకోవాలి. అలా నలిగిన తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. పచ్చడి ఎంతో బాగుంటుందండి. ఇలా చేసుకుంటే మనం చక్కగా రైస్లో వేసుకుని తినొచ్చు. చక్కగా ఉంటుందండి. పప్పుచారులు పెట్టుకున్నా కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఏడన్నంలో వేసుకుని నెయ్యి వేసి తింటే భలేగా ఉంటుందండి. చూడండి, నలిగిపోయింది కదా. పోపు పెట్టుకోవాలి. గిన్నెలోకి తీసేసుకుని పోపు పెట్టుకోవాలండి. అందరూ ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని చిటపటలు ఆడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఎందుకంటే మినపప్పు, శనగపప్పు వేసుకు కలుద్దండి. పచ్చడిలో వేసుకున్నాం కదా. ఆ గిన్నెలో తీసుకుని పోపు అలా వేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే మీకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ చుట్టాలకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎంతో బాగుంటుందండి ఈ పచ్చడి. అంతేనండి, బాయ్ అండి.